ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సర్వశ్రేష్టమైనటువంటి ఆ జీవము కలిగినటువంటి నామంలో మన జీవితాలకు ఆయన ఒకడు మాత్రమే జయమును, అలాగనే మనుషుని యొక్క జీవితానికి కావలసినటువంటి సమృద్ధిని అనుగ్రహించడంతో పాటుగా ఆ మనుషునికి శాంతిని దయచేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఒక మానవ జీవితానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటికంటే కావలసింది ఏముంది? దీనికోసమే కదా మనుషుడు పుట్టిన దగ్గర నుంచి ఆ మనుషుని జీవిత కాలం అంతా కూడా ప్రయాసపడేది. వీటిని అన్నిటినీ మన దేవుడు మనకిస్తానని ప్రమాణం చేయడమే కాకుండా ఆయన మాటని బట్టి ఆ ప్రమాణ వాక్యాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది మన ప్రదేశమా? ఈ మన ప్రదేశం కాదు లేరా, మన ప్రదేశం కాదు ఇది, మన ప్రదేశానికి రాని వాళ్ళు, మన ఏరియాకి రాని వాళ్ళు అనేటువంటి ఆలోచన లేకుండా ఆయన దేశంలో ఆయన ఘనుడు, ఆయన దేశంలో ఆయన ఘనుడు, అన్యుల ప్రదేశంలో కూడా ఆయన గంభే. ఆమె దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఆయన కార్యాలను దేవుడు జరిగిస్తా ఉన్నాడు. లేఖనం చదువుకుందాం. దావీదు జీవితంలో దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాల్లో నుంచి ఒకటి మనం చూద్దాం ఈ రోజున. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 14-16వ వచనం. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేశారు. దేవుని ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే, ఫలానా ప్రాంతం మొదలుకొని ఫలానా ప్రాంతం వరకు తరిమి కొట్టి చంపేస్తా ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని యొక్క శత్రువులైనటువంటి వారి మీదకి దండెత్తిపోయి వాళ్ళని ఏం చేస్తా ఉన్నారంటే నాశనం చేసేసి, అంటే చంపేదాకా దేవుడు వారిని వదిలిపెట్టట్లేదు. దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క ప్రదేశంలో, అంటే దేవుని ప్రజల యొక్క ఏరియాకు వస్తేనే కాదు, దేవుడు దేవుని యొక్క శత్రువులను ఏం చేస్తా ఉన్నాడంటే, వాడు ఎక్కడున్నా సరే వాడిని ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని ప్రజలకు అప్పచెప్తా ఉన్నాడు. దేవుని ప్రజలకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన శత్రువులు అప్పచెప్తా ఉన్నాడు. ఎంతటి పరాక్రమము కలిగినటువంటి దేవుడు అయితే తన ప్రజలకి తన శత్రువులు అప్పచెప్పి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసేంత వరకు దేవుడు విడిచిపెట్టడం. ఆయన మన జీవితంలో నిలిచి ఉన్నాడు అనుకోండి, ప్రభు మన జీవితంలో నిలిచి ఉన్నాడు అనుకోండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. మన ఊహకు అందన విధంగా ఆయన గొప్ప కార్యాలు జరిగించి ఏం చేస్తాడంటే మనల్ని మన జీవితంలో స్థిరపరుస్తాడు ఆయన. ఈ దావీదు జీవితంలో అదే జరుగుతూ ఉంది. దావీదుకి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఫలానా ప్రాంతానికి, నువ్వు ఫలానా దగ్గరికి పోయినప్పుడు శత్రువు ఇదిగో ఈ రీతిగా వస్తాడు, నీకు ఈ రీతిగా ఎదురైనప్పుడు నీకు ఒక సంఘటన, నీకు ఒక సూచన అనేది నేను ఇస్తా ఉన్నా. ఆ సూచన ఎప్పుడైతే నీకు ఎదురుపడుతుందో, ఎప్పుడైతే నీవు ఆ సూచనని వింటావో, చూస్తావో, అప్పుడు ఏం చేస్తావంటే దేవుడు వాడిని చంపబోతా ఉన్నాడు కాబట్టి నీవు లేచి వాని మీద పడు. అంటే ఈ రీతిగా దేవుడు నడిపింపునిస్తాడు. నడిపింపు అనేది ఆయన యొక్క ఆత్మ అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఆయన యొక్క చిత్తానుసారంగా నడవటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. పరిశుద్ధాత్మ అనేది మనల్ని ప్రేరేపిస్తుంది. దావీదు జీవితంలో ఆయన యొక్క వాక్యం ఎదురుపడ్డప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారంగా ఆయన చెప్పంది కాదు,
దేవుడు చెప్పనటువంటి వాటిని చాలా మంది ఏం చేస్తారంటే నెత్తి మీద వేసుకొని కూర్చుంటారు. తర్వాత పడరానటువంటి పాటలు పాడుకుంటా మోయలేనటువంటి బరువు మోస్తా ఉంటారు. ఇక దాన్నే మోసుకుంటా ఇది దేవుంది కదా అని ఇట్లాగా కుంగిపోతా ఉంటారు. మోయలేని బరువు మీద పెట్టుకోవటం ఎందుకు, కుంగి కృషించుకోవటం ఎందుకు? ఆయన ఏ సెలవిచ్చిండు? 16వ వచనంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతం చేశాను. దేవుడు ఏం సెలవిచ్చిందంటే దేవుడు దావీదుకి ఇదిగో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. 14వ వచనంలో రాయబడి ఉంది, దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు నీ వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి కంబళి చెట్ల కొనల యందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చింది. ఒక సూచన, ఆ కంబళి చెట్ల కొనల దగ్గర మనిషి చప్పుడు నీకు వినపడితే, అంటే ఒక మనిషి నడుస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ గ్రహింపు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవేం చేస్తావంటే వాళ్ళ మీద పడు. ఆ అర్థం ఏంటంటే, అంటే ఆ చప్పుడు నీకు వినబడినప్పుడు అర్థం ఏంటంటే దేవుడు వారిని నాశనం చేయడానికి బయలుదేరి ఉన్నాడు అని నీకు గుర్తు. అంటే ఆ చప్పుడు వినపడదా, అప్పుడు నీకు ఒకటే గుర్తు, దేవుడు వాళ్ళని చంపడానికి బయలుదేరాడు. నువ్వేం చేస్తావు అంటే ఇక వాళ్ళని తరుముకుంటా నువ్వు వాళ్ళ వెంబడపడు. అదే గుర్తు. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారంగా మనము అనేకమైనటువంటి బరువులు మోస్తూ ఉంటాం. అనేకమైన బరువులు అవన్నీ ఆయనవా కావా? ఆయన బరువుని మాత్రమే మనం మోయటానికి సిద్ధపడితే ఆ భారం అంతా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ చూసినట్లయితే శత్రువుని చంపటానికి దావీదు కంటే ముందు దేవుడు అడుగు ముందు పెడతా ఉన్నాడు. దావీదు కంటే ముందే దేవుడు శత్రువు మీద పడతా ఉన్నాడు. ఆ తర్వాత దావీదు శత్రువు మీద పడతా ఉన్నాడు. ఇంకేమైంది, దేవుడు శత్రువు మీద పడినప్పుడు శత్రువు యొక్క బలం అంతటిని కూడా అణిచి నిస్సహాయ స్థితిలోనికి తీసుకొని పోయినాక దావీదు వచ్చి శత్రువు మీద పడితే ఇక వాడు కట్ల చేత బంధించబడినట్లుగా అయిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వాడిని బంధించి దేవుడు వాడిని మొత్తేసిండు కాబట్టి. ఆ వెనుక వచ్చినటువంటి దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని సహాయము దావీదుకు కలిగింది కనుక ఆ శత్రువుని దావీదు సంహరించేసిండు. ఇక్కడ ఏం జరుగుతా ఉంది, దేవుని యొక్క సహకారము దావీదుకి అనుగ్రహించబడతా ఉంది. దావీదుకి దేవుని సహకారం అనుగ్రహించబడతా ఉంది. అది మోయలేని భారం కాదు, దేవుడిదే కదా, దేవుడు భరిస్తా ఉన్నాడు. 17వ వచనంలో చూద్దాం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటా ప్రసిద్ధి అయ్యింది. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేశాను. ఏం జరుగుతా ఉంది, దేవుడు దావీదు అంటే భయాన్ని అన్యజనులు ఎవరైతే దావీదుకి శత్రువులుగా ఉన్నారో, ఫిలిష్తీయులతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇదిగో ఈ సంఘటన విన్న తర్వాత భయం అనేది వచ్చింది. ఎలాగ జరుగుతా ఉన్నదో చూడండి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, ఆయన నోటి మాట ప్రకారంగా, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే జరిగించడానికి పూనుకున్నాడు.
దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగించటం కొరకు తనను తాను సిద్ధం చేసుకొని ఆ పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దావీదుకి సహకారుడై ఉండి దావీదు యొక్క పనిని ఆ యొక్క కార్యక్రమాన్ని దేవుడు సునాయాసంగా తేలికగా మార్చేస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. ఆయన మన దేవుడైనటువంటి యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచు ఉన్నవి. దేవుని తీర్పు దేవుని ప్రజల్లో మధ్యలో జరగటం అనేది చిన్న విషయం. మన దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడు, గొప్ప విషయం కాదండి. మన దేవుడు చెప్పినటువంటి తన మాట ఏదైతే ఉందో అది ఆయన అంటే పడనటువంటి శత్రువుల మధ్యలో ఆయన చెప్పి జరిగిస్తూ ఉంటాడు. చూడండి, దేవుని ప్రజల కొరకు అది చెప్పుకోదగినటువంటి దేవుని కార్యం. ఆమె దేవునికి సమస్త మహిమ. చెప్పుకోదగ్గటువంటి దేవుని యొక్క క్రియ ఏమన్నా ఉన్నదంటే ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతూ ఉన్నాయి. భూమి మీద దేవుని ప్రజలు ఎక్కడెక్కడైతే ఉంటూ ఉన్నారో అక్కడల్లా కూడా ఆయన ప్రజల ముందు నిలబడినటువంటి ఆయన విరోధులు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో వారి యొక్క కుటుంబాలు, వారి జీవితాలు, వారి యొక్క వ్యక్తిగత బలము ఏదైతే ఉంటుందో దానిని అంతటిని కూడా దేవుడు నీరు కారుస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ అదో పాతాళానికి అనగదొక్కుతా ఉన్నాడు. దేవుని తీర్పు భూమి అంతటా జరుగుతూ ఉన్నాయి. భూమి అంతటా ఒక్క దేవుని ప్రజల మధ్యలోనే కాదు, సంఘంలోనే కాదు, సంఘానికి వెనుకట ఉన్నటువంటి అన్య జనులు ఉంటారు చూడండి, వారి మధ్యలో కూడా ఆయన నోటి మాటని జరిగిస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో అదే జరుగుతూ ఉంది. దావీదు జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని జరిగించి దావీదంటే మరొకడు యుద్ధానికి సిద్ధపడకుండా ఆలోచన చేసే విధంగా దేవుని యొక్క బలము దావీదు పక్షంగా దేవుడు చూపుతా ఉన్నాడు. అంటే మన పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నోటి మాటని నెరవేర్చి మనమంటే శత్రువుకి ఒకంత భయాన్ని పుట్టిస్తాడు. శత్రువు అనేటువంటి వాడు మరొక ఆలోచన రాకుండా వాని మీద పోదాం అంటే పోదాం అనే ఆలోచన రాకుండా వాడు ఆలోచన చేయాలి. వాళ్ళ మీద పోతే మన అవుతుందా, మన పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన వాడు చేయాలి. దేవుడు అందుకే దావీదును గూర్చినటువంటి భయాన్ని మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చాడు. రేపటి రోజున దేవుని ప్రజలంటే చులకనగా మరొకడు ఆలోచన చేయకూడదు, వాళ్ళ మీదకి ఆలోచన చేసిన వెంబడే వాళ్ళ మీదకి రాకూడదు. అంటే ఏం చేయాలా? శత్రువుకి సరిగ్గా బుద్ధి చెప్పాలి. దేవుడు చేసినటువంటి ప్రమాణ వాక్యము దావీదా, ఇదిగో నేను నీకు ఈ రీతిగా చెప్తా ఉన్నా, ఆ కంబళి చెట్ల కొనల యొద్ద కాళ్ళ చప్పుడు నీకు వినపడితే నువ్వేం చేస్తావు అంటే నువ్వు యుద్ధానికి బయలుదేరు. ఆ చప్పుడు వినబడినప్పుడు నీకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు నాకంటే ముందుగా శత్రువుని నాశనం చేయడానికి బయలుదేరింది. నీకు ఆ విషయం తెలియాలి. అంటే నువ్వు సిద్ధపడి శత్రువు మీద పడవచ్చు. ఎప్పుడు ఆ కంబళి చెట్ల కొనల యొద్ద కాళ్ళ చప్పుడు నీకు వినపడితే నువ్వు సమాంతం పోయి శత్రువు మీద పడు. నీకు ముందుగా నీ దేవుడు వారిని నాశనం చేయబోతా ఉండడాన్ని నీకు గుర్తు. ఈ రీతిగా ఆయన యొక్క తీర్పులు అనేవి భూమి అంతటా జరుగుతా ఉన్నాయి. భూమి అంతటా దేవునికి స్తోత్రం. ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలు, ఆయన మనకు విధించినటువంటి కట్టడాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించాలి. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారంగా దావీదు చేస్తే దావీదు భయము శత్రువుకి కలుగుతా ఉంది. దేవుడు మనకు సెలవిచ్చిన ప్రకారంగా మనం నడుచుకుంటే మన భయము మన విరోధికి కలుగుతుంది. శత్రువు భయపడాలంటే మనము ఆయన మాటకి లోబడాలి. ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతుంది.
భూమి మీద జరుగుతాయి, అక్కడ ఆకాశంలోనే జరుగుతాయి. ఆయన అన్నిటిలో ఉన్నాడు. ఆయన సర్వానికి ఆయన ఆధిపత్య అయ్యి ఉన్నాడు. ఆధిపత్యం ఆయన అంతటా ఉంది. ఆయన ఆధిపత్యము భూమి మీద ఉంది, ఆకాశంలో ఉంది, సముద్రంలో కూడా ఉంది. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో తన గొప్ప తీర్పులను జరిగించి మనమంటే బెరుకుని శత్రువుకి అనుగ్రహించును గాక. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తుండగా, ఇదిగో తండ్రి, చెప్పబడినటువంటి జీవ వాక్యమును అనేకుల హృదయాలలో నాటి ఫలింపచేయమని నీవు సెలవిచ్చిన ప్రకారముగా తండ్రి, దావీదు అయ్యా మీ యొక్క మాట ప్రకారంగా నడుచుకొని దావీదు యొక్క భయాన్ని అన్య జనులలో ఏ రీతిగా నీవు కలగజేసి ఉన్నావో అదే స్థితిని తండ్రి ప్రతి ఒక్క అయ్యా ఆత్మీయ జీవితంలో నీ కొరకు నిలిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దావీదు వలె మీ ఎడల తండ్రి నడుచుటకు, దావీదు వలె మీ ఎడల తండ్రి మీ యొక్క ఆలోచనలు నెరవేర్చుటకు మీ కృపను ప్రతి ఒక్కరి మీద కుమరింపచేయమని, ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రతి ఒక్కరిని మీ పరలోకపు కృప ఆత్మ చేత అభిషేకించి మీకు మహిమను తెచ్చుకోనమని సర్వోన్నతుడైన తండ్రి మీ యందు ఈ రీతిగా భయభక్తులు నిలిపిన నిబిడల యొక్క అయ్యా ఇదిగో జీవితాలు, నిబిడల యొక్క పేరును తండ్రి నీ బిడలకు విరోధముగా ఉన్నటువంటి వారి జీవితాల్లో భయానికి కారణముగా మీ శత్రువులకు అనగా నీ బిడలకు విరోధముగా ఉన్నటువంటి వారికి తండ్రి భయాన్ని బెరుకుని కలగచేయమని, తద్వారా మీకు తండ్రి మహిమను తెచ్చుకోమని, మీ తీర్పులు తండ్రి నీ బిడల ఎడల ఈ శత్రువుల ఎడల జరిగించమని, నీ తీర్పుల చేత నీ బిడలను తండ్రి మీరు దర్శించి మీ గొప్ప జయమును తండ్రి మీ బిడలకు ఇదిగో నాయన అయ్యా గొప్ప ఘనతకు కారణమయ్యేటట్లుగా మీ కృపను జ్ఞాపకం చేసుకోనమని ఈ మనవులన్నిటినీ కూడా యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.